బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి ముందుగా ఆడియన్స్ అయితే చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. బిగ్ బాస్కి సంబంధించి ఈసారి సీజన్లో ట్విస్టులు టన్నుల కొద్దీ ఉంటాయి అని యాజమాన్యం అయితే ముందు చెప్తూ ఉంది. హోస్ట్ నాగార్జున కూడా ప్రోమోల ద్వారా మనకు అదే విషయం చెప్పారు. హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని పదే గంటాపదంగా చెప్తూనే ఉన్నారు, ట్విస్టులు టర్నులు అని చెప్పి. ప్రస్తుతానికి మనకైతే ఎలాంటి ట్విస్టులు కనిపించట్లేదు, ఎలాంటి టర్నులు అయితే లేవు. టాస్కుల పరంగా చూసుకున్నట్లయితే కెప్టెన్ తీసేసి చీఫ్లను పెట్టారు, అదొకటి అనుకోవచ్చు. ఇక క్లాన్స్ అనేది స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా బిగ్ బాస్ సీజన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అయితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. జనాల్లో కూడా పెద్దగా వెళ్తున్నట్టు అనిపించట్లేదు, ఎక్కడా కూడా అంత ఆదరణ కూడా కనిపించట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న బిగ్గెస్ట్ ట్విస్ట్ టర్న్ ఏదైనా ఉంది అంటే అది రెమ్యునరేషన్ విషయమైనా చెప్పాలి. స్టార్టింగ్ రోజే అంటే మనకి వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్ళి 3 బ్యాడ్ న్యూస్లు ఇచ్చారు కదా, ఆ బ్యాడ్ న్యూస్లో భాగమే ఇది కూడా. పెద్ద బాక్స్ పెట్టేసి బ్లాస్ట్ చేసి దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఒక పెద్ద గుండు సున్నా అయితే చూపించారు. ఇది విన్నర్కి ఇచ్చే ప్రైజ్ మనీ ఇదే అని చెప్పారనమాట. వాళ్ళు కావాలని చెప్పారు, అనుకోకుండా చెప్పారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న సినారియో చూస్తుంటే నిజంగా ఆ గుండు సున్నానే విన్నర్కి మిగిలే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట. అది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో సండే అంటే పోయిన సీజన్ వరకు గత సీజన్ వరకు ఫండే అనమాట. కానీ ఈసారి ఫండేతో పాటు పేడే కూడా. మనం చూసుకున్నట్టయితే బయట డైలీ వేజ్ ఎర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వారం మొత్తం బాగా కష్టపడి ఒళ్ళొంచి శ్రమ చేస్తే వాళ్ళకి శనివారం పూట దానికి సంబంధించినట్టు వారానికి సంబంధించిన మనీ అయితే వస్తుంది, ఆ కూలీ అనేది ఇస్తారనమాట. అయితే బిగ్ బాస్లో హౌస్లో ఉన్న వాళ్ళకి మాత్రం దాన్ని ఆదివారం ఒకరోజు డిలే చేసి ఆదివారం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే చెప్పారు పే డే అని చెప్పి. ఈ వీక్లీ బేసిస్లో వాళ్ళకు కూడా పే డే అయితే ఉంది ఆదివారం పూట. దానికి సంబంధించి నాగార్జున గారు రాగానే హోస్ట్ ఆయన అయితే ఈ వారానికి పేడే కింద నేనైతే మీకు 5 లక్షలు గ్రాంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఆ 5 లక్షలు మీకు ఇచ్చేస్తామా అంటే అదైతే కాదు, అలా కుదరదు, బిగ్ బాస్కే ఫైనల్ డెసిషన్ అవుతుంది అనమాట. బిగ్ బాస్దే ఫైనల్ డెసిషన్, ఆయన ఎంత ఇస్తారో చూద్దాము అని చెప్పి అనగానే ఒక చిన్న ఏవీ ప్లే చేశారు. ఆ ఏవీ చూస్తే హౌస్లో కంటెస్టెంట్స్ ఎన్ని రూల్స్ బ్రేక్ చేయాలో అన్ని రూల్స్ బ్రేక్ చేశారు. ఒక్కొక్కరు ఒక ఇంగ్లీష్ టీచర్ అయిపోయారు. వాళ్ళ ఎమోషన్స్లో వచ్చే డైలాగ్స్ అన్నీ కూడా ఆంగ్లంలో తప్పితే తెలుగులో మనం విందామన్నా కానీ వినిపించట్లేదు. తెలుగు వాళ్ళు కూడా ఆంగ్ల భాషని అసలు ఎంత బాగా మాట్లాడేస్తున్నారంటే అది తెలుగు షో అని కూడా మర్చిపోయారు, చూసేది తెలుగు ప్రేక్షకులను కూడా మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి వాళ్ళు పదే ఆంగ్లంలో మాట్లాడడము, లేకపోతే నిద్రపోవడము, చెప్పే పనులు చేయకపోవడము, ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. అదే వాళ్ళు పదే రూల్స్ బ్రేక్ చేశారు. దానికి సంబంధించిన ఏవీని కూడా ప్లే చేసి ఇది మీరు చేసిన తప్పు, ఇది మీరు చేసిన రూల్స్ బ్రేక్, సో నేను ఇచ్చిన 5 లక్షల్లో ఈ ఖచ్చితంగా 5 లక్షలు మీ దాకా రావాలి అంటే మీరు ఇలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళైతే డైరెక్ట్గానే నాగార్జున చెప్పారు. దానికి సంబంధించి బిగ్ బాస్ కూడా ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన 5 లక్షల నుంచి వాళ్ళు చేసిన తప్పులకు గాను ఒక 2 లక్షల కోత విధించి 3 లక్షలు మాత్రమే మీరు ఈ వారం గెలుచుకున్నారు అని చెప్పి అయితే ప్రకటించారనమాట. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో రూల్స్ బ్రేక్ అనేది సర్వసాధారణం. ఖచ్చితంగా రూల్స్ అనేవి బ్రేక్ అవుతూనే ఉంటాయి, బ్రేక్ చేస్తూనే ఉంటారు. కోపంలో ఎవరైనా కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అయితే కోపం వస్తే నిజంగా తెలుగులో మాట్లాడతారేమో, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్నారు, వేరే భాష వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోపం వస్తే తెలుగులో మాట్లాడలేరు కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఇక నిద్ర అంటారా, బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు పడుకున్నాం ఎప్పుడు లెగుస్తాం అనేది మన చేతుల్లో ఉండదు. టాస్కులు నామినేషన్స్ అయితే ఒకరోజు తెల్లవారుజామున 2-3 వరకు కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి ప్రీవియస్ సీజన్కి సంబంధించి కంటెస్టెంట్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి అలా చూసుకున్నట్లయితే నిద్ర అనేది పగల కూడా ఖచ్చితంగా నిద్ర ఎవరో వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఆ పనులు చేసుకోవడం వల్ల అలసిపోయి కూడా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. ఇక గొడవలో కొట్లాటలు కామను, అలసిపోవడం నిద్రపోవడం కామను, రూల్స్ బ్రేక్ చేయడం అనేది సర్వసాధారణం. ఇక టాస్క్ ఉన్నట్లయితే బిగ్ బాస్ చెప్పిన దాన్ని వదిలేసి వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోగాలు చేసుకొని ఏదైనా అంటే ఇది నా స్ట్రాటజీ అనే ఒక ట్యాగ్ అయితే ఇచ్చేసి రూల్స్ అయితే ఇష్టానుసారం బ్రేక్ తీసుకుంటూ పోతారు. ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి దక్కేది ఖచ్చితంగా గుండుసున్నలాగే కనిపిస్తూ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లాగే వారానికి 3 లక్షలు వేసుకుంటా పోయినా కానీ వాళ్ళకి 50 లక్షలు కూడా అందే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవేళ 15 వారాలు మనం షో తీసుకున్నా వాళ్ళకి ఆ 50 లక్షలు కూడా మిగులుతాయి అనే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళు ఇప్పటి నుంచి ఆట మార్చుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకొని భాష మీద కొంచెం ఏకాగ్రత పెట్టి ఆ ఆంగ్ల పదాలను వాడకుండా అచ్చ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించి వాళ్ళ హావభావాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి వాళ్ళు ఏవైతే చెప్పదలుచుకున్నారో, ఏమైతే వ్యక్తపరచదలుచుకున్నారో ఆ విషయాలని ఆంగ్లంలో కాకుండా తెలుగులో వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తే కనుక కాస్త కాకపోయినా కాస్తైనా కానీ వాళ్ళకి ప్రైజ్ మనీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అవకాశం ఉండొచ్చు, మేబీ కనిపిస్తుంది కూడా కాదు, ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
దానికి సంబంధించి ఈసారి ప్రైజ్ మనీ పరంగా చూసుకున్నట్లయితే ఎవరు గెలిచినా కానీ వాళ్ళకి పెద్ద గుండు సున్నలాగే కనిపిస్తూ ఉంది. ఒకవేళ 15వ వారం వరకు వెళ్ళి ఒక 40 లక్షలు 45 లక్షలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నా కానీ ఎవరికైనా కానీ ఒక సూట్ కేసు తీసుకొచ్చి దీంట్లో 10 లక్షలు నేను తీసుకొని వెళ్తావా అంటే ఏమో నేను కనుక విన్నర్ కాకపోతే కనీసం ఈ 10 లక్షలు వస్తాయి కదా అని చెప్పి ఎవరైనా తీసుకుపోతే విన్నర్కి మిగిలేదు అప్పుడు 30-15 లేకపోతే కనీసం ఒక 25 లక్షలు కావచ్చు. సో ఇలా చూసుకున్నట్లయితే సీజన్ పరంగా ఇప్పుడున్న హైప్ను చూసుకున్నట్లయితే తర్వాత అవకాశాల గురించి కూడా మనం ఆలోచించడానికి ఇప్పుడే లేదు. కాబట్టి ఇది కనుక జనాల్లోకి వెళ్ళకపోతే వాళ్ళకి అవకాశాల పరంగా కూడా అంత ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే దొరకకపోవచ్చు. ఇక ప్రైజ్ మనీ పరంగా కూడా వాళ్ళకి గుండు సున్నా మిగిలేలాగే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి తీసుకొచ్చింది ఇదైతే నిజంగా బిగ్గెస్ట్ ట్విస్ట్ అనే చెప్పాలి. మరి బిగ్ బాస్కి సంబంధించి సీజన్ 8లో ప్రైజ్ మనీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 5 లక్షలు 3 లక్షలు చేయడంపై మీ అభిప్రాయాలు అంటే కూడా కామెంట్స్